హలో అండి, ఈరోజు మా ఇంట్లో మామిడికాయ రవ్వ పులిహోర అండి. అది చేసే విధానం అండి. ఒకటికి 4 నీళ్లు పోసి రవ్వ వేసి ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి ఇలా తిప్పేద్దామండి ఉడికేంత వరకు. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. వేసుకుంటే ఈ పిండి చక్కగా వెరవెరలాడుతుందండి. మగ్గేంత వరకు పొయ్యి మీద ఉంచుదాం. ఇలా బేషన్లో వేసుకునండి ఆరబెట్టుకుందాం. ఆరేలోపు మనం తాలింపు గింజలు వేసుకుందాం అండి. మీకు అన్నీ తెలిసినవే కదా. పల్లీలు, పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 మెంతులు, కొద్దిగా ఇంగువ అండి వేసుకుంటే కమ్మటి వాసన వస్తుందండి. తాలింపు వేసుకొని కలుపుకున్న తర్వాత తురిమిన మామిడికాయ కూడా వేసుకొని కలుపుకుందాం అండి. అందరూ తాలింపులో వేస్తారు, నేను ఇలా కలుపుకుంటానండి. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కలిపేసుకుందాం అండి. మామిడికాయ తురిమేసుకున్నాం కదా, కలిపేసుకుందండి. ఉప్పు సరిపోయిందేమో చూద్దాం. సరిపోయిందండి. మామిడికాయ రవ్వ పులిహోర రెడీ చేసి ఓటేసుకోవడానికి వెళ్ళిపోదామండి మనందరం.